నమస్కారం అండి. ఈరోజు ప్రపంచ కార్టూనిస్టుల దినోత్సవం గురించి తెలుసుకుందాం. ఏ దినపత్రిక చూసినా, ఏ మ్యాగజైన్ చూసినా ఆబాల గోపాలాన్ని, పండిత పామరుల్ని అందరినీ ఆకట్టుకునే ఏకైక అంశం కార్టూన్. దీనినే తెలుగులో వ్యంగ్య చిత్రం అని అంటారు. కొన్ని మ్యాగజైన్స్ అయితే ప్రత్యేకంగా పిల్లలను ఆకట్టుకోవడానికై కార్టూన్ చిత్రాలతో కూడిన కథలను ప్రచురించి మార్కెట్లో చాలా మంచి లాభాలను గడిస్తున్నాయంటే ఈ కార్టూన్ కళకున్న ప్రాముఖ్యత తెలుస్తుంది. కార్టూన్ ఆవిర్భావం గురించిన విషయాలు కొన్నింటిని మనం తెలుసుకుందాం. రాజకీయ, సాంఘిక, సామాజిక, ఆర్థిక రంగాలలోని మంచి విషయాలను, దురాచారాలను, వ్యక్తుల పోకడలను, బలహీనతలను సున్నితమైన రీతిలో సంక్షిప్త చిత్రంలోనే పూర్తి భావాన్ని చూపుతూ విమర్శనాత్మకంగాను వ్యంగ్య ధోరణిలోనూ పత్రికల్లో ముద్రించే చిత్రమే కార్టూన్. ఈ కళా ప్రక్రియ 17-18వ శతాబ్దాలలో యూరప్ ఖండంలో రూపుదాల్చి నేడు ప్రపంచమంతా వ్యాప్తి చెందింది. ఒక వ్యక్తి యొక్క ముఖాకృతిని కానీ, శరీర భంగిమలను కానీ వ్యంగ్యాత్మకంగా చిత్రించే పద్ధతిని క్యారికేచర్ అని అంటారు. రిచర్డ్ అవుట్కాల్ట్ అనే కామిక్ చిత్రకారుడు ది ఎల్లో కిడ్ అనే కామిక్ స్ట్రిప్ని న్యూయార్క్ వరల్డ్ అనే పత్రికలో తొలిసారిగా 1895వ సంవత్సరంలో మే నెల 5వ తేదీన ముద్రితమైనదని చరిత్ర ద్వారా తెలుస్తున్నది. దీని ఆధారంగా చేసుకుని మే 5వ తేదీన ప్రపంచ కార్టూనిస్టుల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. భారతీయ తొలి కార్టూనిస్టుగా శంకర్ పిళ్ళయ్య గారిని, తెలుగులో తొలి కార్టూనిస్టుగా తలిసిట్టి రామారావు గారిని పేర్కొంటారు. తరువాత బాపు, ఆర్కే లక్ష్మణ్, సత్యమూర్తి, రాగతి పండరి, శ్రీధర్, మల్లిక్ మొదలైన వారందరూ ఈ కళకు జీవం పోశారు. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో కార్టూన్లు వివిధ భాషలు, మాటలు నేర్చి మాట్లాడే కార్టూన్లుగా, చలనచిత్రాలుగా మన ముందుకొచ్చాయి. అంతేకాకుండా 2D, 3D రూపాల్లో కూడా దర్శనమిస్తున్నాయంటే కార్టూన్ కళ ఎంత శక్తివంతమైనదో చెప్పకనే తెలుస్తుంది. కార్టూన్ కళారంగాన్ని సుందరంగా విహరింపచేస్తున్న కార్టూనిస్టులందరికీ ఈ ప్రపంచ కార్టూనిస్టుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కొల్లాబత్తుల సూర్యకుమార్.